ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం అన్ని మొబైల్ ఆడుతూ నడుస్తుంది. ఎస్ఆర్డిఎస్ నెట్ ఇంత దారుణంగా మోసం చేస్తాను అనుకోలేదు. నువ్వే రీఛార్జ్ చేయాలి బ్రో. ఓకే, సో నౌ యూ కెన్ మా మిత్రులందరూ మీ వాల్యూమ్ తగ్గించండి, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, రీసౌండ్ వస్తుంది. ఎందుకంటే ఒకటి నేను అవుట్ పెట్టాను కదా సౌండ్ బయటికి, చిన్న పెట్టాను. చేసాను కంటిన్యూ. నౌ స్టిల్ ఇంకెవరికైనా ఏమైనా క్వెరీ? సార్ యా చెప్పండి. సార్ కంటెంట్ ప్లానింగ్ అండ్ స్క్రిప్ట్ రైటింగ్, స్క్రిప్ట్ ప్రాసెస్ చెప్తారా? స్క్రిప్టింగ్ ప్రాసెస్, కంటెంట్ రైటింగ్ అండ్ స్క్రిప్టింగ్ ప్రాసెస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒక కంటెంట్ ఒక కేటగిరీకి మనము చెయ్యాలి, ఒక వీడియో చెయ్యాలి అనుకున్నప్పుడు, లైక్ ఒక సినిమా ఎగ్జాంపుల్ లాగా తీసుకుంది. నువ్వు ఉన్నావు, ఒక సినిమా తీయాలనుకో, అంటే అది ఒక హారర్ సినిమా కావచ్చు, యాక్షన్ సినిమా కావచ్చు, లోతో కూడుకున్నటువంటి ఏదైనా కానీ ఎపిసోడ్ కావచ్చు. దాంట్లో మనకి ఏమేమి కావాలి అని చెప్పి మనం ఎట్లయితే మనం ప్లాన్ చేస్తామో ఆ విధంగా మనం ఒక కంటెంట్ అనుకున్న తర్వాత, ఒక కేటగిరీ అనుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా కొన్ని టైటిల్స్ రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 టైటిల్స్ మనం రాసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెక్ ఛానల్ ఉంది, టెక్ ఛానల్ కి సంబంధించి ఏదైనా సోషల్ మీడియా గురించి ఉంటుంది. లైక్ ఇప్పుడు హౌ టు డౌన్లోడ్ ఫేస్బుక్ వీడియోస్ కావచ్చు, హౌ టు డౌన్లోడ్ సంథింగ్ లైక్ ఏదో ఒకటి మనకు, లేకుంటే ఈ జూమ్ మీటింగ్ లోనే మనం ఎలా జాయిన్ కావచ్చు అనే దాని గురించి కావచ్చు, సంథింగ్ ఈ విధంగా టెక్ కి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో దాని గురించి మనం చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రెండింగ్ టాపిక్ ఏదైనా కానీ ఒక ట్రెండింగ్ టాపిక్ తీసుకున్నాం. ఇప్పుడు ఒలింపిక్ నడుస్తుంది, స్పోర్ట్స్ గురించి నడుస్తుంది. ఇప్పుడు మనం స్పోర్ట్స్ ఛానల్ పెట్టినాం అంటే స్పోర్ట్స్ కేటగిరీలో మనం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అనేది మనం రాసుకోవాలి. అంటే ఎన్నెన్ని భాగాలు ఉంటాయి దీంట్లో, దీంట్లో మనకు వస్తాయి కేటగిరీస్ వస్తాయి, ఏ గేమ్స్ వస్తాయి, దీంట్లోంచి ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు అని చెప్పేది మనం టైటిల్స్ రాసుకుంటాం. దీని తరపు నుంచి కూడా మనం కంటెంట్ రాసుకోవాలి అంటే చాట్ జీపీటీ లేకుంటే gemini.google.com ఏదైతే జెమిని ఉందో జెమిని నుంచి కూడా మనం తీసుకోవచ్చు. అక్కడ జస్ట్ మనం యూఆర్ఎల్ కాపీ చేసుకొని మనకు కంటెంట్ జనరేట్ చేయమని చెప్తే ఆటోమేటిక్గా కంటెంట్ మనకు జనరేట్ అయిపోతుంది అనమాట. దానికి తగ్గట్టుగా అంటే మొత్తం దాని మీద డిపెండ్ కాకుండా సగం మన నాలెడ్జ్ యూజ్ చేసి, సగం ఏఐకి సంబంధించిన ఏదైతే మనకు ఆర్టికల్ వస్తుందో దాన్ని సగం యూజ్ చేసుకొని మన ఓన్ వర్షన్తో మనము వీడియోస్ చేయాలి. అప్పుడు మనకు ఆటోమేటిక్గా కంటెంట్ వస్తుంది, దానికి టాపిక్ కూడా వచ్చేస్తుంది అనమాట. కాకపోతే మనం ఒక దాని మీద స్టిక్ అయ్యి ఉండాలి. లైక్ ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ ఛానల్ పెట్టాం, లైక్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ గురించే ఉంది. డిజిటల్ మార్కెటింగ్ గురించి మనం ఛానల్ పెట్టినప్పుడు మీలాంటి స్టూడెంట్ జాయిన్ అవుతారు, కరెక్ట్? ఇప్పుడు నేను సడన్ గా వచ్చేసి కుకింగ్ లో టమాటా పచ్చడి ఎలా చేయాలి, ఆమ్లెట్ ఎలా వేయాలి అంటే అది కుదరదు అనమాట. సో అట్లా మనకు మిక్స్ తీసి అట్లా ఉండద్దు. ఒక మనకు డిఫరెంట్ గా ఒక కేటగిరీ లాగా కాకుండా ఒకే కంటెంట్ ఒకే కేటగిరీ అంటే ఒకే నిష్ మీద డిపెండ్ అయ్యి మనం వీడియోలు చేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా మనకు వాటి మీదనే చాలా గ్రోత్ అవుతుంది, వాటి మీద టైటిల్స్ మనకు ముందే తెలుస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా అలాంటి కంటెంట్ మనకు వచ్చేస్తుంది. సో కంటెంట్ కోసము మనం ఏం చేయొచ్చు అంటే ఈ జెమిని లాంటి లేకుంటే చాట్ జీపీటీ లాంటి టూల్స్ ని యూజ్ చేసుకొని కంటెంట్ జనరేషన్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే టైటిల్స్ అనేవి మనకు క్లియర్గా ఉండాలి, మనం దేని మీద చేయాలి అని. ఇప్పుడు ఒలింపిక్ నడుస్తుంది, ఒలింపిక్ లో నేను ఏమనుకుంటానంటే గెలిచిన వాళ్ళు, పథకాన్ని గెలిచిన వాళ్ళు ఏదైతే ఆ మెడల్ని కొరుకుతారు, పంటిలో ఇలా కొరుకుతారు గెలిచిన వాళ్ళు, ఎందుకోసం కొరుకుతారు అని నేను వేస్తా. అంటే ఇలాంటి టాపిక్స్ లో దీని గురించి మనం వీడియోలు చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది అంటే దీనికి రిలేటెడ్ ఉన్నాయి కాబట్టి మనకు వ్యూస్ వస్తాయి, ఛానల్ కూడా వైరల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకెవరైనా అడగండి. Hi, how are you? Hi, sir. What about you, sir? Yeah, I'm good. చాలా క్వశ్చన్ ఏంటంటే మనం హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేస్తాం కదా, హ్యాష్ ట్యాగ్స్ డిస్క్రిప్షన్ పోస్ట్ అప్లోడ్ చేసే ఆ ప్రాసెస్
సో మన వీడియో రీచింగ్ కి దానికి ఏమైనా లింక్ ఉందా? అంటే ఇట్లాంటి ట్యాగ్స్ పెడితే ఎక్కువ రీచ్ ఉంటుంది, ఇట్లాంటివి పెడితే ఎక్కువ ఉంటుంది అని ఉంటే ఎట్లాంటి కనెక్షన్ ఉంది? ఓకే, హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయడం, హ్యాష్ ట్యాగ్స్ యూజ్ ఓకే చేస్తే మనకు దానివల్ల ఎలా రీచ్ అవుతుంది అనేది. రైట్, ఇప్పుడు ఓకే మనకి యాక్చువల్ గా చెప్పాలంటే హ్యాష్ ట్యాగ్స్ కి సంబంధం లేదు, మొత్తం కూడా కంటెంట్ కి సంబంధమే. ఈవెన్ కొన్ని ఛానల్స్ చూసినట్టయితే దాంట్లో ఎలాంటి డిస్క్రిప్షన్ పార్ట్ ఉండదు, దాంట్లో టైటిల్స్ సరిగ్గా ఉండవు, హ్యాష్ ట్యాగ్స్ ఉండవు, ట్యాగ్స్ ఉండవు, కానీ అలాంటి వీడియోలు కూడా మనకు వైరల్ అవుతుంటాయి. దీంతో మనకు క్లియర్ గా ఏమర్థం అవుతుందంటే ఇట్ డజంట్ టేక్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ద వీడియోస్. మనకు ఏంటంటే యూట్యూబ్ అనేది ఒక సెర్చ్ ఇంజన్, ఎవరన్నా కానీ సెర్చ్ చేసిన వాళ్ళకి ఆటోమేటిక్ గా సజెషన్ లో వచ్చేసి వ్యూస్ వస్తాయి. మనకు ఆ వీడియో ఏతే ఆడియన్స్ ఉందో, అంటే ఆడియన్స్ రిటెన్షన్ అని చెప్పి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 minutes వీడియోని ఒక 8 minutes వరకు 9 minutes వరకు వీడియో చూసినట్టయితే దాని మీద ఎంగేజ్మెంట్ లైక్ ఇన్ ద సెన్స్ లైక్ కావచ్చు, డిస్లైక్ కావచ్చు, కామెంట్ కావచ్చు, షేర్ కావచ్చు, ఇలాంటి గనక ఎంగేజ్మెంట్ జరిగితే అలాంటి వీడియోస్ అనేవి ఆటోమేటిక్ గా వైరల్ అవ్వడం జరుగుతుంది. సో హ్యాష్ ట్యాగ్స్ వల్ల కానీ ట్యాగ్ గురించి కానీ ఇట్ డజంట్ ప్లే ఎనీ కైండ్ ఆఫ్ రోల్స్. మనకేంటంటే హ్యాష్ ట్యాగ్స్ అనేవి మనకు దాని నుంచి పాజిటివ్ కంటే నెగిటివ్నే ఎక్కువగా ఉన్నాయి. సో ఎక్కువగా మనం హ్యాష్ ట్యాగ్ చేయడం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే ఆ ఛానల్ మీద మానిటైజేషన్ అయినా మానిటైజేషన్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. బేస్డ్ ఆన్ మెటా అనేది సంథింగ్ మెటా డిస్క్రిప్షన్ లాగా కొంచెం ఉంటుంది అనమాట. దానివల్ల మనకు వెళ్ళిపోతుంది అనమాట. సో బెటర్ ఏంటంటే హ్యాష్ ట్యాగ్ లాంటివి యూజ్ చేయకూడదు. యూజ్ చేయాల్సి వస్తే ఇన్ కేస్ ఒక 2-3 యూజ్ చేసుకోవాలంటే. సో వన్ మోర్ క్వశ్చన్ సార్, వాళ్ళు మనకి టైటిల్ పెట్టిన తర్వాత అంటే అక్కడ ప్రొవైడ్ చేస్తారు కదా కింద హ్యాష్ ట్యాగ్స్, అవును, అవి అవి ఒక్క నిమిషము. హలో హలో యా, కాల్ వచ్చింది, చెప్పండి ఏముందో సార్ అడగండి. సార్ మనకి టైటిల్ పెట్టిన తర్వాత కింద ఆటోమేటిక్ గా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ వస్తాయి, అది యూట్యూబ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో అట్లా కాకుండా మనకి మళ్ళీ స్పెషల్ గా డిస్క్రిప్షన్ కింద యాడ్ ట్యాగ్స్ అని 500 వరకు మనం అందులో మెన్షన్ చేసుకుంటున్నారు సార్. అవును, ట్యాగ్ సో బాక్స్. మీరు అన్నారు ఇందాక అంటే ట్యాగ్స్ ఎక్కువ పెడితే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? 500 ఇచ్చారు కాబట్టి నేను 300 400 అట్లా పెట్టుకుంటా అంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఓకే, అట్లా మనకి ఏం ప్రాబ్లం అయితే రాదు ట్యాగ్స్ వల్ల. మనకి ఏంటంటే ఆ ట్యాగ్ బాక్స్ అనేది ఏంటంటే మిస్ స్పెల్లింగ్ కోసం యూజ్ చేసినటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు ఏం పేరు? అనిత. సరిత. అనిత. అనిత, రైట్, ఓకే. ANITHA అని కొంతమంది అంటారు, ANITA అని కొంతమంది అంటారు. ఈ స్పెల్లింగ్స్ ని మనము చేంజ్ చేసుకోవడానికి మిస్ స్పెల్లింగ్స్ అవి ఇలాగా ఏదైనా కానీ ఉంటే అలాంటి వాటి కోసం మనము ఈ ట్యాగ్ బాక్స్ అనేది యూజ్ చేస్తారు. యాక్చువల్ గా చెప్పాలంటే ట్యాగ్స్ అనేది దానికోసం మనకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడున్న కాలంలో మనకు ఈ హ్యాష్ ట్యాగ్స్ అంట ట్యాగ్స్ అంట అనేది కాదు, మనకు మెయిన్ గా చూడాలంటే డిస్క్రిప్షన్ లో ఒక బ్రీఫ్ గా లైక్ ఏదన్నా కానీ మేము ఒక టాపిక్ గురించి చెప్తున్నప్పుడు ఒక 4-5 లైన్స్ రాసేలాగా చూసుకోవాలి. ఒక 4-5 లైన్స్ కనుక మనకు వచ్చేలాగా చూసుకుంటే కనుక ఆటోమేటిక్ గా మనకు అది సెర్చ్ ఇంజిన్ కాబట్టి ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు డిస్క్రిప్షన్ లో ఏదైతే మనం ప్రొవైడ్ చేసిన కంటెంట్ ఉందో బ్రీఫ్ గా రాసినటువంటి ఏదైతే ఒక 4-5 లైన్స్ ఉంటాయో అవి కూడా ఆప్టిమైజ్ అవుతాయి. కంటెంట్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది కానీ హ్యాష్ ట్యాగ్స్ ట్యాగ్స్ అనేది మనకు ఆప్టిమైజ్ కాదు. నెక్స్ట్ ఇంకెవరైనా డౌట్స్ అడగాలంటే అడగచ్చు.
Good afternoon, sir. Okay. చేసిన రావట్లేదు సార్ చేసిన వస్తుందా వస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ యూట్యూబ్ లో మనీ వేసుకోవాలంటే అంటే మనీ ఎక్కువ రావాలంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉండాలా లేకపోతే లైక్స్ కామెంట్స్ వ్యూస్ ఏవి ఎక్కువ ఉంటే వస్తాయి సార్ వ్యూస్ ఎక్కువ ఉంటే వస్తాయి. వ్యూస్ ఎక్కువ ఉండాలి ఎస్, వ్యూస్ అంటే వీడియో వాచ్ చేస్తుంటే మనకు యాడ్స్ ప్లే అవుతాయి కదా, ఆ యాడ్స్ వల్ల మనకు మనీ వస్తాయి యాక్చువల్ గా చెప్పాలంటే. సో దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ వ్యూస్ గురించి వస్తుంది. సో కొందరికి ఏంటంటే కొందరికి ఒక 10 మెంబర్స్ మన వీడియో చూస్తే అందులో ఉంచి ఒక 5 times 6 times వ్యూస్ వస్తాయి, అంటే యాడ్స్ వస్తాయి. అలాంటి వాటికి మనకి మనీ వస్తుంది అనమాట. సో బేస్డ్ ఆన్ దట్ వ్యూస్ మనకు మనీ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తే ఒక 10 million సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి మోనిటైజేషన్ అవ్వకపోతే, లేకపోతే వాళ్ళు ఇన్యాక్టివ్ ఉన్నట్టయితే, వాటి మీద వ్యూస్ లేకపోతే వాళ్ళు అమౌంట్ జనరేట్ చేయరు. కొందరికి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటారు, 2000 3000, కానీ వాళ్ళకి వ్యూస్ వేలల్లో లక్షల్లో వస్తాయి. అలాంటప్పుడు దే ఆర్ యాక్చువల్లీ మేకింగ్ గుడ్ మనీ. సో ఆల్డ్ మనకి చూసినట్టయితే ఇక్కడంతా కూడా వ్యూస్ మీదనే మనకు మనీ జనరేట్ అవుతుంది, కానీ సబ్స్క్రైబర్స్ దాని మీద లైక్స్ కామెంట్స్ దాని మీద అయితే ఎలాంటి ఇది లేదు. ఈ లైక్స్ తర్వాత కామెంట్స్ షేర్స్ వల్ల ఏంటంటే ఎంగేజ్మెంట్ పెరుగుతుంది వీడియో మీద, ఇంకొక 10 మందికి యూట్యూబ్ షేర్స్ చేస్తుంటుంది. సో ఇట్లా చాలా మంది ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి ఈ వీడియోలో కొంచెం మ్యాటర్ ఉంది, ఇంకో 10 మందికి చూపిద్దామని చెప్పి ఇంకో 10 మందికి చూపిస్తుంది. సో అలాగా మనకు యూట్యూబ్ లో వీడియోస్ అనేవి వైరల్ అవుతాయి. బట్ అల్టిమేట్లీ మనకు మనీ అనేది అయితే వ్యూస్ నుంచే వస్తాయి, సబ్స్క్రైబర్స్ అనేది మనకు ఇది కాదు. కాకపోతే కొంతమంది ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఒక సబ్స్క్రైబర్స్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఏం చేస్తారంటే జాయిన్ బటన్ అని చెప్పి ఉంటుంది. అందులో వాళ్ళు నెలకి ఇంత అమౌంట్ పే చేయాలి అనేది ఒకటి కొన్ని పెట్టుకుని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా కానీ స్టాక్ మార్కెట్ గురించి చెప్తుంటారు అనుకో, నేను స్టాక్ మార్కెట్ గురించి కొన్ని వీడియోలు చేశాను, ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే వీడియోస్ కనిపిస్తాయని చెప్పి చెప్తాను. సో దాంట్లో ఫీజు వచ్చేసి ఒక 400 500 రూపీస్ పెడతాను. అలా జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఆ వీడియో కనిపిస్తుంది అనమాట. ఆ విధంగా సబ్స్క్రైబర్స్ ని బేస్ చేసుకొని కూడా మనీ అనేది సంపాదించుకోవచ్చు. బట్ మనకు రెవెన్యూ గూగుల్ నుంచి మనం సంపాదించుకోవాలి, యూట్యూబ్ నుంచి మనకు యాడ్ రెవెన్యూ రావాలి అంటే మాత్రము వ్యూస్ మీద యాడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు కంటెంట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు కొందరు ఏంటంటే నార్మల్ గా చిన్న కంటెంట్ చేస్తారు, అంటే లో క్వాలిటీ వీడియోస్ కొంతమంది చేస్తున్నారు టాపిక్స్ గురించి. అలాంటి టాపిక్స్ మీద మనకి ఏమవుతుందంటే అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైనాన్స్ గురించి ఉంది, బ్యాంకింగ్ గురించి ఉంది, మనీ గురించి ఉంది. దీని గురించి చేసేటప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ అమౌంట్ అనేది ఎక్కువ వస్తాయి అన్నమాట. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు నేను ఒక ఎడ్యుకేషన్ అంటే ఒక అకౌంట్ క్రియేట్ చేసి సార్ యూట్యూబ్ ఛానల్. దాంట్లో నా ఛానల్ పేరు వచ్చేసి మనీ లక్కీ డెవలపర్స్. దాంట్లో డెవలప్ అయిన వేరే కంపెనీలకు అయినా చదువు లేకపోతే పర్టికులర్ ఒకటి కంపెనీ పెట్టచ్చు సార్. వేరే కంపెనీలో పెట్టచ్చు సార్, లేకపోతే పర్టికులర్ ఒకటే కంపెనీ తీసుకొని పెట్టచ్చు సార్. వీడియోస్ అంటే వేరే కంపెనీ గురించి అంటే యాక్చువల్గా ఏం చేస్తున్నారు ఛానల్లో? అంటే ఒక ఎస్పీ కంపెనీ సార్, ఆ కంపెనీకి సంబంధించిన వీడియోస్ చేస్తారా లేకపోతే వేరే కంపెనీలో తీసుకొచ్చి ఏమైనా పెట్టొచ్చా సార్? అంటే ఛానల్ దేని గురించి, అసలు ఛానల్ దేనిలో ఏం చేయాలనుకుంటున్నారు? మనీ లక్కీ డెవలపర్స్. అట్లా కాదు నేను చెప్పేది ఏంటంటే ఈ ఛానల్లో ఏం చేయాలి అని మోటో ఏంటి అంటే ఏదైనా కంపెనీ డెవలప్ చేయాలనే కంపెనీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అని చెప్పేది ఒక కేస్ స్టడీ లాగా కొన్ని కంపెనీస్ తీసుకొని మనం చెప్తాం. కరెక్ట్? లైక్ ఇప్పుడు స్టార్ బక్స్ ఉంది, స్టార్ బక్స్ మనకు ఏ విధంగా వాళ్ళు మనీ జనరేట్ చేస్తారు, వాళ్ళ బిజినెస్ మోడల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఎర్న్ చేస్తారు, వాళ్ళ ఫ్రాంచైజ్ అంటే ఎలా ఉంటాయి, దీనికి తగ్గట్టుగా మన దగ్గర ఏమన్నా కానీ ఉన్నాయా ఇండియన్స్, అలాంటివి. కరెక్టా? మనం ఏ కంపెనీ అయినా కానీ చెప్పచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే దానికంటూ ఒక ప్రాపర్ స్ట్రాటజీతో
ప్రాపర్ స్టడీతో చేయాలి. ఎందుకంటే మనం కొన్ని వచ్చేసి ఫేక్ కూడా ఉండొచ్చు ఇన్ఫర్మేషన్, కొన్ని జునియర్ కూడా ఉండొచ్చు. ఏంటంటే మనకు ఒక ఇన్స్పిరేషన్ తీసుకునే విధంగా వీడియో చేయాలి, కానీ కంపెనీని డౌన్ చేసినట్టు మనం చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా మనకు అలాంటి ఛానల్స్ మీద వాళ్ళు కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ లేకుంటే స్ట్రైక్స్ వేసే ఛాన్స్ ఉంటుంది. అంటే అది ఒకటే కాదు, మనకు ఈవెన్ వాళ్ళు చూసినట్టయితే మన నష్టపరిహారం కూడా మీరు కట్టియండి, మీ వల్ల మాకు ఇంత లాస్ అయింది అని చెప్పి కూడా వాళ్ళు మీ మీద కంప్లైంట్ కూడా చేయొచ్చు, కేసు కూడా కావచ్చు. సో ఇలాంటి దాంట్లో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా మనం వ్యవహరించుకోవాలి. దాన్ని ఒక బిజినెస్ మోడల్ ని ఏ విధంగా చేసుకోవాలి అనేది దాన్ని మనం ఒక ఆదర్శంగా తీసుకో విధంగా వీడియోస్ చేయాలి. ఇప్పుడు మనకు స్టార్ బక్స్ ఉంది, మనం ఒక స్టార్ బక్స్ లాంటిది ఇండియాలో ఏదైనా పెట్టుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ చాయ్ టీ ఉంది, మనకు మహారాష్ట్రలో ఉంది. అది కొన్ని బ్రాంచెస్ మన తెలంగాణలో, ఆంధ్ర కూడా కొంతమంది ఫ్రాంచైజ్ తీసుకొని రన్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టుకోవాలంటే ఏమేమి ఉంది, ఎలా అని చెప్పేది మనం చూసుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళ బిజినెస్ మోడల్స్ కావచ్చు, లేకుంటే ఆ కంపెనీస్ గురించి ప్లసెస్ కావచ్చు, మైనసెస్ కావచ్చు, లేకుంటే డెవలప్మెంట్ గురించి ఇట్లా అని చెప్పి మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్ లో మనం ఏదైనా కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అలీబాబాలో కొంటారు, అమెజాన్ లో అమ్ముతారు. అలీబాబాలో బల్క్ లో వస్తాయి, అమెజాన్ లో ఏంటంటే వాళ్ళు అమౌంట్ పెట్టేసుకొని సంథింగ్ ఇంత మార్జిన్ పెట్టేసుకొని అమ్మేస్తారు. దీంట్లో మనకు చాలా ఉంటాయి, చాలా మంది ఉంటుంటారు. ఇప్పుడు మనకు 1600 రూపాయలు ఒకటి పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మైక్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్ ఉంది, ఈ మైక్ 300 రూపీస్, కానీ నేను బల్క్ లో తీసుకుంటే నాకు 20-30 రూపీస్ పడుతుంది అలీబాబాలో. దీన్ని నేను 300 రూపీస్ కి సేల్ చేయాలి అనుకున్నాను. సో దీనిలో మనకి ఎలా చేయొచ్చు మనము అనే దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. బిజినెస్ మోడల్స్ లాగా, కంపెనీస్ లాగా ఇలా మనం ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుకోవచ్చు. దీంట్లో ప్లస్ అండ్ మైనసెస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఏ విధంగా అంటే మనకు దీనికి ప్యాకేజింగ్ కావచ్చు, రిటర్న్స్ కావచ్చు, లేకుంటే కొన్ని డ్యామేజెస్ కూడా జరగచ్చు. ఇవన్నీ కూడా మన తల మీద పడతాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసి చేసుకోవాల్సి వస్తుంది. సో మీరు ఒక 5 లక్షలు పెట్టుకుంటే మీకు 50 లక్షలు రావు, కాకపోతే ఒక 8 లక్షలు 12 లక్షలు రావచ్చు అన్నట్టు మనం ఒక చిన్న మ్యాచ్ చూపించుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనం చేసుకోవాలి. హలో సార్. Yeah. సార్ ఇప్పుడు యాక్చువల్గా మనం కంటెంట్ చేయడానికి 2 ways ఉంటాయి. ఒకటి టెక్నాలజీ యూజ్ చేసుకొని పిక్చర్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని మనం ఓన్ ఏదైనా కంటెంట్ రాసుకుంటే అది అక్కడ టెక్స్ట్ రూపంలో పెట్టుకొని అట్లా షో చేయొచ్చు. ప్లస్ మనం వీడియో ముందుకు వెళ్ళి వీడియో చేసి మనం ఓన్గా చెప్పడం అట్లా కూడా చేయొచ్చు. సో ఈ రెండిట్లో ఎక్కువ రిజల్ట్ అవుతాయి. ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. హలో. హలో టెస్ట్ అవును ఇంకోసారి. సార్ ఇప్పుడు మనం వీడియో చేయడానికి యూట్యూబ్ లో వీడియో చేయడానికి 2 ways ఉన్నాయి. ఒకటి టెక్నాలజీని యూజ్ చేసుకొని పిక్చర్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని మనం టెక్స్ట్ అక్కడ రాసేసి స్లైడ్ షో వీడియోస్ అంటారు దాన్ని. అదే మనం అట్లా కూడా చేయొచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు. ఓన్ వాయిస్ అట్లా చేయొచ్చు. సో ఈ దేంట్లో దేనికి ఎక్కువ వెళ్తారు? ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డివోషనల్ ఛానల్ ఉంది. ఒక డివోషనల్ ఛానల్లో నేను ఏదైనా గుడి గురించి చెప్పాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుపతి దేవస్థానంలో అక్కడ ఉన్నటువంటి ఇమేజెస్ నాకు గూగుల్లో దొరుకుతాయి. నేను అవన్నీ తీసుకొని ఒక స్లైడ్ షో లాగా పెట్టేసి టెక్స్ట్ యాడ్ చేసి చేసుకోవచ్చు. ఇది నంబర్ 1 పాయింట్. ఓకే, ఇన్ఫర్మేషన్ బాగుంటుంది, కంటెంట్ నేను బాగా ఇస్తాను, ఎవరన్నా కానీ చూసి అప్రిషియేట్ చేస్తారు. కంటెంట్ మీద మనకు డిపెండ్ ఉంటుంది కాబట్టి. బట్ ఇదే కంటెంట్ ని నేను స్వయంగా తిరుమలకి వెళ్ళి ఒక వ్లాగ్ టైప్ లో చేసుకొని అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ కూడా వీడియో రూపంలో చూపించి ఒక వ్లాగ్ లాగా చేసి ఇదే ఇన్ఫర్మేషన్ ని చూస్తే మీకు ఫస్ట్ స్లైడ్ లో చేసినటువంటి వీడియో బాగా నచ్చుతుందా, లేకుంటే వ్లాగ్ లో చేసినటువంటి వీడియో బాగా నచ్చుతుందా? సో ఆబ్వియస్లీ మనకు వ్లాగింగ్ లాంటివి చేసుకోవచ్చు. ఇదేంటంటే ఫేస్ కెమెరా చూపించకుండా చేసుకునేవి. ఇది ఫేస్ మనం ఇంట్లోనే ఉండి మనం ట్రావెల్ చేయకుండా ఇంట్లోనే కూర్చొని మనం అన్ని కలెక్ట్ చేసుకొని, అంటే టైం సేవింగ్ ఉంటుంది దీంట్లో.
కాకపోతే కంపేర్ టు మనకు బ్లాగింగ్ కి దీనికి కంపేర్ చేసుకున్నట్టయితే మనకు కొంచెము తక్కువ ఉంటుంది అనమాట. అంటే ఫేస్లెస్ ఛానల్స్ లో స్లైడ్ షో వీడియోస్ తో మనకు అంత ఉండదు. డైరెక్ట్ గా ఫేస్ కెమెరాతో వీడియోస్ చేసుకుంటా దాని గురించి ఎక్స్ప్రెషన్ చూసుకొని అక్కడ ఉన్న పరిసరాలన్నీ కూడా చూసుకొని అలా మనం చేసుకోవచ్చు కూడా అనమాట. దీనివల్ల మనకు ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువ వస్తాయి. లైక్ ఇప్పుడు మనం అక్కడ తిరుమలలో దిగాం, ఏదైనా హోటల్లో దిగాం, హోటల్లో ఉన్నాము, హోటల్ వాళ్ళతో మాట్లాడుకుంటాము. సో ఎవరన్నా కానీ మీ హోటల్కి వస్తే నేను రెఫరెన్స్ ఇస్తాను, మీ వీడియో చేస్తాను, మీ హోటల్ కూడా పడుతుంది, దీనికి మీకు ఫ్రీ ప్రమోషన్ అవుతుంది అని చెప్పి నేను చెప్తాను. దీనివల్ల అతని బిజినెస్ వస్తుంది. ఈ వీడియో చూసి ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధి సాయి ఎవరైనా కానీ అక్కడ ఉంది, సిద్ధి సాయి వెళ్దాం అనుకున్నాం మనము. సిద్ధి సాయి దగ్గర వాళ్ళు కూడా ఎవరన్నా కానీ వచ్చినప్పుడు మా దగ్గర రండి, మేము ఫ్రీగా మీకు అకామిడేషన్ ఇస్తాము అంటారు. అప్పుడు మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏమవుతుందంటే ఒక రూమ్ కూడా వచ్చేస్తుంది ఎక్కడైనా కానీ వెళ్ళాలనుకుంటే, ఏదైనా ప్రదేశంలో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనం అక్కడ హోటల్కి ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నాము, అక్కడ వాళ్ళకి గైడ్ చేస్తున్నాం వీడియోస్ లో ఏ విధంగా మనం రావాలి ఇటు సైడ్ అని చెప్పేసి. తర్వాత అక్కడ ఉన్నటువంటి హిస్టారిక్ ప్లేస్ గురించి మనకు కొన్ని విషయాలు చెప్తున్నాము. అంటే అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళతో కలిసి అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని చెప్పడం వల్ల మనకు యూనిక్ గా కొంచెం కంటెంట్ వస్తుంది. సో మనకు ఆల్రెడీ గూగుల్లో ఉన్నటువంటి కంటెంట్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, దాని మీద టాపిక్ కావచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్టెన్సే. దాన్ని మనం ఏం చేస్తున్నాము, తెలుసుకొని గూగుల్లో ఉన్నదే తెలుసుకొని మనం వీడియో చెప్తున్నాం. దానికంటే బెటర్ ఏంటంటే అక్కడ వెళ్ళి లోకల్తో మాట్లాడి మనకు తెలియని విషయాలు కూడా మనం యూట్యూబ్ వీడియోలో రికార్డ్ చేసి పెడితే అది చాలా ఇంపాక్టెడ్ గా ఉంటుంది అనమాట. మనం దీంతో మనకు ఇలా స్లైడ్ షో వీడియోస్ ఒక 100 చేయడం కన్నా ఇలాంటి ఒక వ్లాగ్ వీడియో ఒక చేయడం మంచిది. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు ఒకే జీమెయిల్ తో మనం ఎన్ని అకౌంట్స్ యూజ్ చేయొచ్చు సార్ యావరేజ్ గా? యూట్యూబ్ ఛానల్సా లేకుంటే గూగుల్ అకౌంట్సా? యూట్యూబ్ ఛానల్స్ ఎన్ని రన్ చేయొచ్చు ఒకే జీమెయిల్? ఎన్నైనా చేసుకోవచ్చు. దాంట్లో వచ్చేసి మనకు గతంలో చూసినట్టయితే 300 అప్ టు 300 ఛానల్స్ వరకు మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఒక జీమెయిల్ మీద. సో ఇంకా ఈ క్వాలిటీ అనేది ఇంకా పెరిగింది మనకు. ఇంకెవరికైనా క్వైరీస్ ఉంటే అడుగు. సార్ 300 ఛానల్స్ క్లియర్ గా లేదు వాయిస్. యా సార్ యా 300 ఛానల్స్ రన్ చేశాను కదా సార్. ఒకరితే టూర్ మీద 300 ఛానల్స్ క్రియేట్ చేసాను కదా, దానివల్ల మనకు కాపరేట్స్ రావా సార్? మనం ఓన్ కంటెంట్ వేసేంత వరకు ఎలాంటి కాపరేట్స్ కానీ ఎలాంటి ప్రాబ్లం కానీ రాదు. మనం వన్స్ ఎవరిదైనా కానీ కాపరేట్ కంటెంట్ తీసుకుంటున్నాము అనుకుంటే మనకు అప్పుడు ప్రాబ్లం అవుతుంది. కానీ మనం ఓన్ కంటెంట్ చేస్తున్నప్పుడు మనం ఎన్ని ఛానల్స్ అని మెయింటైన్ చేసుకుని చేసుకోవచ్చు.
హలో ఎస్ హలో. సార్ ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒక 1.6K అట్లా ఫాలోవర్స్ ఉన్నారు. అది మీమ్స్ పేజ్. అఫీషియల్ లో ఒక మీమ్స్ పేజ్ క్రియేట్ చేసా, దానికి ఫాలోవర్స్ అట్లా ఉన్నారు. సార్ ఓకే, Instagram- అదే మీమ్స్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అదే మీమ్స్ నేను యూట్యూబ్ లో పెడతాను. అంటే అట్లనే క్రియేట్ చేసి ఓన్ గా టెక్స్ట్ ఇచ్చేసి కంటెంట్ ఓన్ గానే ఉంటది. బట్ మీమ్స్ మనం కాపీ రైట్స్ ఏమైనా పట్టేస్తారు అంటే తీసుకుంటాం కదా వేరే దగ్గర నుండి వీడియోస్, మూవీస్ వాళ్ళవి, షార్ట్స్ అవన్నీ అవి తీసుకుని క్రియేట్ చేస్తాం కాబట్టి అవి మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే ఏమైనా కాపీ రైట్స్ పడొచ్చా? అవును, మనకు అలాంటివి కూడా మనం యూస్ చేసి పెట్టుకోవచ్చు, సగం సగం యూస్ చేసుకుని పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ యూట్యూబ్ లో వచ్చేసరికి ఏమవుతుందంటే మనం ఎక్కువగా కంప్లీట్ గా యూస్ చేసుకోకూడదు. లైక్ ఇప్పుడు మనము మాట్లాడుతున్నాం అందరం, మీటింగ్ లో మాట్లాడుతున్నాం అందరం. సో నా ఫోటో లేకుంటే మీ ఫోటో నాకు ఇక్కడ కింద కనిపిస్తుంటుంది ఇన్షేట్ లో. ఆ విధంగా మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మాట్లాడచ్చు. దీనివల్ల ఇది వచ్చేసి మనకు ఫేర్ యూస్ కింద వస్తుంది, ఓన్ కంటెంట్. ఇప్పుడు మనకి ఏం చేస్తామని చెప్తే కొంతమంది కూడా ఏం చేస్తారంటే వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టినవి కూడా డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్ లో పెడుతుంటారు. అలా కూడా మనం పెట్టుకోవచ్చు. కాకపోతే ఆ ఏదైతే వాటర్ మార్క్ ఉందో ఆ వాటర్ మార్క్ లేకుండా చూసుకోవాలి. మనకి ఇన్స్టాగ్రామ్ వాటర్ మార్క్ వస్తుంది కదా డౌన్లోడ్ చేసినప్పుడు, అది వాటర్ మార్క్ రాకుండా చూసుకోవాలి. ఓన్ కంటెంట్ కనుక ఉన్నట్టయితే మనకు ఎలాంటి ప్లాట్ఫామ్ లో అయినా కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలాంటి వర్రీ లేకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో రికార్డ్ అవుతుంది, మనం ఈ వీడియో మన ఓన్ ఒరిజినల్ వీడియో కాబట్టి మనం ఎక్కడైనా కానీ పోస్ట్ చేసుకోవచ్చు. అంటే మనం వేరే వాళ్ళ వీడియో కాపీ చేయలేదు కదా, లైక్ మూవీ కావచ్చు, లేకుంటే ఏదైనా సినిమా సీన్స్ కావచ్చు, లేకుంటే అట్లాంటివి ఏం లేదు కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సరే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే అట్లా కాకుండా ఇప్పుడు బాహుబలిలో సంథింగ్ ఒకటి టాపిక్ పైన ఒకటి ఉంది సీన్, ఆ సీన్ ని మనం తీసుకొని దానికి ఏమైనా ఫన్నీ అయినా సంథింగ్ అట్లా యాడ్ చేసి ట్రోలింగ్ టైప్ అది కూడా కంటెంట్ కిందకి వస్తుంది కదా. అట్లా పోస్ట్ చేస్తే మూవీ వాళ్ళు ఏమైనా స్ట్రైక్ చేస్తారా? ఖచ్చితంగా ఇస్తారు. అంటే అది వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఇస్తారు, అంటే ఛాన్స్ ఉంది. అది డిపెండ్స్ అన్నమాట. ఇప్పుడు నాకు ప్రమోట్ అవుతుండే ఫ్రీగా అని నేను వదిలేస్తాను. ఇప్పుడు నా వరకు నా మెంటాలిటీ ఎట్లా అంటే, ఇప్పుడు మీరందరూ ఎవరన్నా కానీ ఆ మ్యూజిక్ వీడియో గురించి ఏదైనా కానీ మీరు యూజ్ చేసుకుని చేస్తే సర్లే ఇంకా బాహుబలి మనది కాబట్టి వీళ్ళు పిల్లలు ఏదో చేసుకుంటున్నారు, చేసుకొని మనకి మంచి పేరు వస్తుంది కదా, ఇంకా చాలా మందికి తెలుస్తుంది, ఇంకొక తరానికి మన పేరు గుర్తుంటుంది అని చెప్పి అనుకుంటాం. కొందరు ఏంటంటే పాజిటివ్గా ఉంటారు, నా వీడియోను ఎలా కాపీ చేస్తావు, నా సినిమా ఎలా కాపీ చేస్తావు అని చెప్పి. అలాంటి వాళ్ళు కొంతమంది మెంటల్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు స్ట్రైక్ చేసే ఆస్కారం ఉంటుంది అన్నమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెంటాలిటీ అండ్ ఇట్ డిపెండ్ ఆన్ ద డిఫరెన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, Is there anyone next want to ask? Is there anyone next want to ask any question? సార్ సార్ యానిమేటెడ్ వీడియోస్ ఎలా చేయడం ఎలా? యానిమేషన్ వీడియోస్ మనకు కొన్ని యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ తీసుకొని అందులో ఉన్న క్యారెక్టర్స్ తీసుకొని మనం చేయకూడదు, ఓన్ క్యారెక్టర్స్ చేసుకోవాలి, ఓన్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ ఉంది. టామ్ అండ్ జెర్రీ ఆల్రెడీ మనకు యానిమేషన్ వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఆ యానిమేషన్ లో ఉన్నటువంటి కార్టూన్స్ ని యూజ్ చేసుకొని మనం చేయకూడదు. ఒకవేళ మనం ఓన్ కంటెంట్ చేసినప్పటికీ ఆ క్యారెక్టర్స్ వేరే వాళ్ళకి బిలాంగ్ అయినవి కాబట్టి మన కంటెంట్ ఓన్ కంటెంట్ చేసినప్పటికీ వాటితో మనకు రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పి వస్తుంది. మనం ఏం చేయొచ్చు అని చెప్తే దాన్ని రెప్లికేట్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు టామ్ ఉంది, టామ్ నే కొంచెం మనం చేంజెస్ చేసుకోవచ్చు. లైక్ అంటే ఒక పిల్లి, అంటే మా ఓన్ క్రియేటివిటీ ఒక పిల్లిని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనకు కొన్ని యాప్స్ ఉన్నాయి, ఫ్రీ యాప్స్ ఉన్నాయి, దాంట్లో మనం యానిమేషన్ లాగా లైక్ ఇప్పుడు మనకు ఈ పబ్జీ లేకుంటే ఫ్రీ ఫైర్ లో కొన్ని క్యారెక్టర్స్ మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఆ విధంగా కార్టూన్స్ ని కూడా కస్టమైజ్ చేసుకొని దానికి మనము పేరిచ్చి దాంతో చేసుకోవచ్చు. లేదు మనకు డెడికేటెడ్ గా యానిమేషన్ లాంటివి కావాలి అనుకుంటే
బ్లెండర్ సాఫ్ట్వేర్ అని చెప్పి ఉంది. బ్లెండర్ సాఫ్ట్వేర్ లో కూడా మనం యానిమేషన్ నేర్చుకొని అక్కడ నుంచైనా కానీ క్యారెక్టర్స్ తో మనం చేసుకోవాలి. అంటే ఓన్ క్యారెక్టర్ ఉండాలి. ఏదన్నా కానీ ఓన్ క్యారెక్టర్ తో చేసుకుంటేనే అప్పుడు మనం మోడరేషన్ అవుతుంది. కానీ ఏదైతే మనకు ఫ్రీగా కొన్ని యాప్ దొరుకుతాయి, యాప్ మీద మనం తీసుకొని చేసుకోకూడదు. థ్యాంక్ యూ సార్. ఏమైనా డౌట్ ఉంటాడు ఎనీ క్వరీ? సార్ ఎస్, సార్ మనం కామెంట్స్ కి ఎలా రెస్పాండ్ కావాలి? కామెంట్స్ కి మనము వాళ్ళు అడిగిన దానికి క్వశ్చన్స్ కి ఆన్సర్ అన్నా ఇవ్వాలి. అప్రిషియేట్ చేస్తే దాన్ని కూడా మనము అప్రిషియేషన్ ఇవ్వాలి. నెగిటివ్ కామెంట్స్ వస్తే దాన్ని లైట్ తీసుకోవాలి. నెగిటివ్ కామెంట్స్ కొంతమంది ఉంటాయి, అవి కూడా మనం ఏంటంటే దాన్ని బ్లాక్ చేసుకోవాలి. అంటే దాన్ని అది ఆ కామెంట్స్ అనేవి ఏంటంటే దే ఆర్ పవర్లెస్ అంటిల్ వి గివ్ దమ్ రియాక్షన్. ఒక నెగిటివ్ కామెంట్ ని మనం రియాక్ట్ అయ్యేంత వరకు దానికి ఎలాంటి పవర్ లేదు. మనమే యాక్చువల్ గా దాన్ని రిప్లేస్ ఇచ్చి దాన్ని మనం దాన్ని పవర్ ఇస్తున్నాం అన్నమాట యాక్చువల్ గా, అంటే నెగిటివ్ కామెంట్స్. సో అలాంటి కామెంట్స్ వస్తే లైక్ తీసుకోవాలి, దాన్ని బ్లాక్ చేయడం, రిమూవ్ చేయడం చేసేసుకోవాలి. సో పాజిటివ్ లో ఉన్నటువంటి కామెంట్స్ లేకుంటే ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే అలాంటి వాటికి మనం రిప్లేస్ ఇవ్వడము, దానికి అప్రిషియేషన్ చేస్తే ఎవరికైనా కానీ మనం కూడా తిరిగి అప్రిషియేట్ చేయడము, ఇలాంటివి చేయాలి. దీనివల్ల ఏంటంటే మనకు ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. సార్ మీ లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పారా? నా లైఫ్ లో ఏంటి కామెంట్స్ గురించా? ఎస్ సార్. కామెంట్స్ గురించి నేను ఫస్ట్ అంటే ఇన్సిడెంట్ అంటే నాకు మామూలుగా వస్తుంటాయి నెగిటివ్ కామెంట్స్, కొన్ని వస్తుంటాయి. ఇప్పుడు చాలా మంది ఉంటారు, కొంతమంది ఒక్కొక్కరిది ఒక మెంటాలిటీ, మనం అందరినీ కూడా సాటిస్ఫై చేయలేం. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. అది జెలసీ అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు, లేదా అర్థం కాని అని కూడా మనం అనుకోవచ్చు. ఇప్పుడు నేను కామన్ గా ఏదైనా ఒక నెగిటివ్ కామెంట్ వస్తే దాన్ని నేను అర్థం అయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న చేసినటువంటి ఈవెంట్ లో 5 మిలియన్ వ్యూస్ ఎక్కడ కూడా మీ వీడియోస్ లో నాకు కనిపించలేదు, మీరేమో 5 మిలియన్ వ్యూస్ వచ్చాయని చెప్పి అమ్మాయి గిఫ్ట్ ఇచ్చారు అని కొందరు కామెంట్ చేశారు. అది ఒక న్యూట్రల్ క్వశ్చన్ అన్నమాట. అది నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు. అయితే అప్పుడు నేను కొంచెం క్లియర్ గా ఇచ్చా, లేదు ఇంతకుముందు 3M వచ్చాయి, ఆ వీడియో డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ 1.6M వచ్చాయి, సో అప్రాక్సిమేట్లీ 5M వచ్చాయి కాబట్టి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అమ్మాయికి అని చెప్పి చెప్పాను. సో ఆడికే అతను సాటిస్ఫై. దాని తర్వాత కూడా కింద ఒకడు వస్తే ఎవరికి లాభము 5 మిలియన్ వ్యూస్ వస్తే దేని గురించి అంటారు. అంటే అది ఎలాగంటే మనము నిద్రపోతున్న వాడిని నిద్ర లేపచ్చు కానీ నిద్ర తెచ్చే వాడిని ఎప్పుడు లేపలేము. సో అలాంటి వాళ్ళని లైక్ తీసుకోవడమే మంచిది. నేను అలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను కామెంట్ కి రిప్లైస్ ఇస్తా, పాజిటివ్ గానే ఇస్తాను, వాళ్ళకి అర్థమయ్యే విధంగానే ఇస్తాను. ఆ కామెంట్ కి రిప్లైస్ తోనే వాళ్ళు ముందు రోజు అప్రిషియేట్ చేయాలి, ఓకే అండర్స్టాండ్ అన్నట్టు అనుకోవాలి. లేదు అతను కావాల్సినకే చేస్తున్నాడు అనుకుంటే నేను లైక్ తీసుకుంటా, ఆ కామెంట్ రిమూవ్ చేసేసి ఇంకా పక్కకి వెళ్ళిపోతా, ఇంకా దాని జోలికి వెళ్ళేది ఉండదు. ఎందుకంటే దాని మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తే మనం వేరే పనులు చేసుకోలేము అనమాట. సో కాబట్టి ఇలాంటి కామెంట్స్ లైక్ తీసుకోవాలి. అది కామన్ గా వస్తూనే ఉంటాయి మనం, అంటే దాన్ని మనం అంత సీరియస్ తీసుకోలేంత పాటు కాదు, అలా అని చెప్పి వదిలేసేంత ఇది కూడా కాదన్నమాట. థ్యాంక్ యూ సార్. ఓకే. సార్ మేము స్మాలర్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం కాబట్టి మీరు మాకు ఇచ్చే అడ్వైస్ ఏంటి? అంటే మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కదా, అంటే ఇంకా డెవలప్మెంట్ ఏం లేదు మాకు, మీరు డెవలప్ అయి ఉన్నారు కదా, మాకు ఇచ్చే అడ్వైస్ ఏంటి? నాట్ గివింగ్ అప్ ఎర్లీ.
తొందరగా గివప్ ఇవ్వకుండా కనీసం ఒక 100 వీడియోలకైనా కానీ మనం కంటెంట్ రాసుకొని ఒక 100 వీడియోలైనా కానీ కంటిన్యూగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ వీడియోస్ చేయాలి. ఒక 3 months నాన్ స్టాప్ గా వీడియోస్ చేయాలి. ఒక 3 months తర్వాత వీడియోస్ మీద మనకు ఎలా వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని సబ్స్క్రైబర్స్ పెరిగారు, ఎంత వాచ్ టైం వచ్చింది అనేది మనకి తెలిసిపోతుంది. సో మనము వర్క్ చేయకుండా మనం ఒక 2-3 వీడియోలు వేసి లేకుంటే ఒక 10-15 వీడియోలు చేసేసి మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేసాము అని చెప్తే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. బికాస్ ఎక్స్పెక్టేషన్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు రియాలిటీ. సో ఒక కనీసం దాని మీద ఒక 100 వీడియోస్ అన్నా కానీ మనం ప్లాన్ చేసుకొని ఒక 100 వీడియోస్ కాకపోయినా ఒక 90 వీడియోస్ అయినా కానీ ప్లాన్ చేసుకొని కన్సిస్టెన్సీగా ఒక 3 months అయినా కానీ దాని మీద వర్క్ చేయాలి. సో లైక్ ఇప్పుడు మనం ఎక్కడైనా జాబ్ చేసుకుంటాం, డైలీ వెళ్ళి జాబ్ చేయాల్సిందే కదా. జాబ్ చేయకుండా వాళ్ళు మనకు శాలరీ ఇస్తారా? ఇవ్వరు. ఎక్కడైనా అంతే. మనం స్కూల్కి కూడా పోతుంటాం, కాలేజ్కి పోయే వాళ్ళము, డైలీ పోయే వాళ్ళమే కదా. అలాగా డైలీ వీడియోస్ వేయాలి. ఏదో 2-3 వీడియోలు వేసుకొని మనకు ఇది అవ్వదులే, ఇది జరగదులే, ఇది మన వల్ల కానిదిలే అనుకుంటే అది అవ్వదు, ఏది కూడా అవ్వదు. నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే తొందరగా గివప్ ఇవ్వకుండా దాన్ని మనము కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి కనీసం ఒక 3 months అయినా కానీ వర్క్ చేయాలి వీడియోస్ మీద. దానికంటే ముందు మీరు ప్లానింగ్ చేయండి. ఒక 100 వీడియోస్ కోసం, ఒక 100 కంటెంట్ కోసం ఏదైతే మనం కేటగిరీ అనుకున్నామో ఛానల్స్ కి ఒక 100 టాపిక్స్ రాసుకోండి. ఒక 100 టాపిక్స్ రాసుకొని టైటిల్స్ రాసుకొని వాటి గురించి వీడియో కంటెంట్ రెడీ చేసుకొని వీడియోస్ చేయడం స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆగస్ట్ ఉంది, ఆగస్ట్ మంత్ అంతా కూడా మీరు కూర్చొని కంటెంట్ మీద వర్క్ చేయండి. తర్వాత సెప్టెంబర్ లో షూట్ చేయండి వీడియోస్, షూటింగ్ కావచ్చు లేకుంటే వర్క్ కావచ్చు. సెప్టెంబర్ నుంచి చేసుకొని అక్టోబర్ లో అప్లోడ్ చేయండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 months మీకు కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేవి వస్తాయి. అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా డిసెంబర్ తర్వాత నుంచి మీ ఛానల్ అన్ని కూడా ఒక రూపురేఖలు మారిపోయి ఒక మంచి ఒక ఛానల్ గా ఏర్పడుతుంది అనమాట కమ్యూనిటీలో, యూట్యూబ్ కమ్యూనిటీలో. బాయ్స్ క్వశ్చన్స్ ఏం లేవా? ఎక్సెప్ట్ ప్రశాంత్, దినాకర్, వర్ధన్ పటేల్. సరే ఇప్పుడు మనము 2 అకౌంట్స్ యూజ్ చేస్తున్నాం అనుకో, రెండు అకౌంట్స్ యూజ్ చేస్తున్నాం అనుకో, 2 ఫేమ్ లో ఉన్నాయి. సో రెండింటి మనీ కలిపి ఒకే అమౌంట్ వస్తుందా లేదంటే ఇండివిజువల్ గా అమౌంట్ వస్తుందా? మనకు గూగుల్ యాడ్సెన్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. దాంట్లో ఒక గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ పెట్టుకున్నాం నీ పేరు మీద. దాని మీద ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది అంటే దాని మీద వచ్చినటువంటి అమౌంట్ నీ అకౌంట్కి వస్తుంది. ఇప్పుడు 2 ఛానల్స్ ఉన్నాయి, 2 గూగుల్ అకౌంట్స్ ఉన్నాయి. సపరేట్ పెట్టుకుంటే సపరేట్ వస్తుంది. గూగుల్ యాడ్సెన్స్ ఒకటే పెట్టుకోండి, 2 ఛానల్స్ కంబైన్ చేసుకొని ఆ 2 ఛానల్స్ మనీ ఒకదానికి రావాలన్నా కానీ ఒకదానికి పెట్టుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ మన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్ అయితే సార్ యా మన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్ అయితే ఏం చేయాలి సార్? హ్యాక్ అయితే ఏం చేయాలి సార్? కట్టేది మొత్తం వాయిస్ కట్టేది, ఏమి వినిపించలేదు నాకు. అంటే మన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్ అయితే ఏం చేయాలి సార్ అంటే? హ్యాక్ అయితే మనం ఏం చేయాలి అని చెప్తే డైరెక్ట్ గా ఏదైతే టీం ఉందో యూట్యూబ్ టీమ్ కి మనం కాంటాక్ట్ అవ్వాలి. అంటే మనకు ట్విట్టర్ నుంచి కావచ్చు, లేకుంటే ఈమెయిల్ నుంచి కావచ్చు, లేకుంటే ఏదైనా కానీ ఫ్రెండ్స్ ఛానల్ నుంచి కావచ్చు, వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మన అంత డీటెయిల్స్ చెప్తే వాళ్ళు మనకు కొన్ని ఫామ్స్ ఇస్తారు. ఆ ఫామ్స్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఆన్సర్ కరెక్ట్ గా ఇస్తే అప్పుడు వెళ్ళేసి వాళ్ళు మనకు ఎక్కడైతే ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఛానల్ హ్యాక్ అయిందా లేదా అని చెప్పి. నిజంగా ఛానల్ హ్యాక్ అయినట్టయితే దాన్ని మనకు ముందు రిటర్న్ చేసి ఇస్తారు, రిటర్న్ చేసి మనకు వాపస్ ఇస్తారు.
ఏంటమ్మా? ఓకే. అంతేనా? అదేనా అడిగింది? అదే సార్. అది యాక్చువల్ గా హూక్ అని చెప్తే మనకు కొండిని అంటారు, కొండి. ఓకే సార్. దానికి మనం ఏం చేస్తామని చెప్తే, అంటే చేపలు పెట్టుకోవడానికి మనకు హూక్ ఉంటుంది ఇట్లాంటిది. దాన్ని ఎర వేసేసి ఇట్లా పెట్టుకుంటే చేప వచ్చి ఇరుక్కుపోతుంది. దాన్ని మనము హూక్ అంటారు. దీంట్లో ఏమవుతుందంటే స్టార్టింగ్ లో ఉన్నటువంటి వీడియోలో కంటెంట్ లో మనము ఏదైతే వాళ్ళు వీడియో చూస్తుంటారో సంథింగ్ అలాంటి వీడియో ఉండబోతుంది అని మనం చూపించాలి. దాని నుంచి ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మనకు ఆ వీడియో కంప్లీట్ గా చూడడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అది మనకు అక్కడ పాయింట్. దానికి సార్, యా ఛానల్లో అన్ని షార్ట్ వీడియోస్ పెట్టుకోవచ్చా సార్? పెట్టుకోవచ్చు. సార్ యా సార్ సిటిఆర్ అంటే ఏంటి? దాని యూసెస్ ఏంటో చెప్పండి. సిటిఆర్ అంటే క్లిక్ టు రేట్ అని చెప్పి అంటారు. క్లిక్ టు రేట్ అని చెప్తే మనకు వీడియోస్ అనేవి అప్లోడ్ చేసిన తర్వాత ఏదైతే థంబ్నెయిల్స్ ఉంటాయో ఆ థంబ్నెయిల్స్ మీద ఎంతమంది క్లిక్ చేశారు కనిపిస్తే అనే దాంట్లో సిటిఆర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన వీడియోకి థంబ్నెయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక 100 మెంబర్స్ కి చూపిస్తే ఆ 100 మెంబర్స్ లో నుంచి 10 మంది క్లిక్ చేస్తే అప్పుడు మనకు వచ్చేసి సిటిఆర్ వచ్చి 10% అంటే 10% అవుతుంది. ఆ విధంగా సిటిఆర్ మీద అంటే క్లిక్ చేసిన తర్వాత చూస్తారు వీడియోస్. ఈ సిటిఆర్ అనేది మనకి ఎట్లా అంటే ఈ థంబ్నెయిల్ మీద ఆధారపడి ఉంటుంది, ప్లస్ మన టైటిల్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ. హలో Yes. రాట్లేదా? విశ్వవిద్యాలయాలు అవేమి మ్యూట్ చేయండి. ఎవరు అడుగుతున్నాను? విశ్వసం మ్యూట్. హలో యా హలో. సార్, మనకి ఇప్పుడు క్యాన్వా ఫ్రీగా thumbnails ఏం పిక్చర్స్ కావాలన్నా మనకి ప్రొవైడ్ చేసింది కదా సార్. వీడియో Canva లో? క్యాన్వా. అవును. ఓకే సార్, ఆ క్యాన్వాలోనే మనం ఎడిట్ చేసి ఇందులో పోస్ట్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు? అండ్ సైట్స్ క్యాన్వా కూడా యూజ్ చేస్తాం. లేదు, అది ఫ్రీ టూల్ అనమాట. యాక్చువల్గా అది ఫ్రీ టూల్ కోసం పెట్టినటువంటిది. సో ఇంకా అది దాని గురించి ఇంకా ప్రమోషన్స్ అవుతాయి కానీ దానివల్ల మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి వాళ్ళు కూడా మనకి ఏంటంటే ప్రోత్సహిస్తారు. అంటే ఇప్పుడు మనం వీడియో కానీ థంబ్నెయిల్ కానీ క్యాన్వాలో చేస్తే సో డెఫినెట్లీ మన వాళ్ళు ఎవరైనా అడుగుతారు ఎందులో చేస్తావరా ఇది అని చెప్పి అడుగుతారు. సో మనం క్యాన్వా అంటే డెఫినెట్లీ దే విల్ యూజ్ దట్. సో ఇందులో ఎలాంటి ఇది లేదు. కాబట్టి వాళ్ళు అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే అది దాంట్లో కూడా మన ఓన్ వీడియోసే ఉంటాయి, ఓన్ ఇమేజెస్ ఉంటాయి కాబట్టి మనకేమి ఇబ్బంది లేదు. సార్, ఇప్పుడు క్యాన్వాలో నేను ఒకటి తీసుకున్నా, ఒక యానిమేషన్, ఒక బ్యాక్గ్రౌండ్ అట్లా ఒకటి తీసుకొని నేను ఎడిట్ చేస్తున్నా. దానిపైన నా ఓన్ కంటెంట్ ఎడిట్ చేసా. అండ్ ఇంకో పర్సన్ కూడా సేమ్ తనకు జర్నీలో నేను చేసినాను, నాకు జర్నీ తను చేసినాను. యాక్చువల్లీ వాళ్ళు కూడా సేమ్ అట్లాంటివి తీసుకొని వాళ్ళ కంటెంట్ వాళ్ళు అప్లై చేసుకొని అట్లా పోస్ట్ చేస్తే వాటి వల్ల మన ప్రాబ్లమ్స్ రావు. మన కంటెంట్ వేరే. ఇప్పుడు మన లోగోస్ వేసుకుంటాము, లేకుంటే నువ్వు ఫోటో వేసుకుంటావు. లైక్ ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ముందర నించొని నువ్వు ఒక ఫోటో తీసుకున్నావు,
అదే ఇన్స్టిట్యూట్, కానీ నువ్వు ఉన్నావు అందులో. అదే ఇన్స్టిట్యూట్ ముందు నేను వచ్చి నించున్నా, అది నా ఫోటో అయిపోయింది. సో ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో సార్. హాయ్. హలో హలో. హలో ఎస్, హలో వినిపిస్తుంది. సార్, ఒకవేళ యూట్యూబ్ మనం అకౌంట్ డిలీట్ అయిపోయింది అనుకో సార్ బై మిస్టేక్ లా, అది రీబ్యాక్ చేసుకోవచ్చా సార్ మళ్ళా? డిలీట్ అయిపోతే రీబ్యాక్ చేసుకోవచ్చు. అంటే దానికి కొన్ని రీజన్స్ కూడా ఉంటాయి అనమాట. ఎట్లా అంటే వాళ్ళంతగా వాళ్ళే సస్పెండ్ చేస్తే అప్పుడు కొంచెం కష్టం. లేదా బై మిస్టేక్ ఎవరన్నా కానీ రిపోర్ట్ చేసి ఒకవేళ పోయింటే గనక మనం వాళ్ళకి సంజాయిషి ఇచ్చుకోవాలి. ఇస్తే అప్పుడు మన పాయింట్స్ అనేవి బాగుంటే అది మనకు రిటర్న్ వస్తుంది. సో అనుకోకుండా డిలీట్ అయితే మనకు రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఆ సపోర్ట్ టీమ్ తో మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. రికవర్ చేసుకోవాలి. రికవర్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్ అయిపోతుంది. సార్ వాయిస్ ఎడిటింగ్ టూల్స్ ఏమైనా ఉన్నాయా? వాయిస్ ఎడిటింగ్ టూల్స్ ఏం లేవు, కానీ మనకు డైరెక్ట్ ఇన్షాట్ లోనే మనం వీడియో ప్లస్ ఆడియో ఎడిట్ చేసుకోవచ్చు. మనకు వచ్చేసి ఏదన్నా కానీ మనం వీడియోలో బ్యాక్గ్రౌండ్ నాయిస్ గా ఉంది, లైక్ ఇప్పుడు ఎక్కడైనా మనం బండి మీద పోతూ వీడియో తీస్తున్నాము, లేకుంటే అనుకోకుండా భయంకరమైన గాలి వచ్చింది, మనకు మొత్తం బజ్ అని సౌండ్ వచ్చేస్తుంది, మొత్తం ఏరు వచ్చేస్తుంది. అలాంటివి తీయడానికి మనకు యూట్యూబ్ వాళ్ళే క్రియేట్ యాప్, వైటీ క్రియేట్ అని చెప్పి ఒక యాప్ ని క్రియేట్ చేశారు. అందులో మనకు ఏదైతే నాయిస్ ఉంటుందో ఆ నాయిస్ తీసేసే ఆప్షన్ కూడా మనకి ఇందులో అవైలబుల్లో ఉందన్నమాట. సో దాన్ని మనం ప్లేన్ గా తీసుకొని మళ్ళీ మనకు కొంచెం మంచి క్వాలిటీ వీడియో కావాలి అనుకుంటే ఆ వీడియోని వేరే చోట మనం క్రియేట్ చేసుకొని దాన్ని మనము మంచి రెజల్యూషన్ లో ఉన్నటువంటి వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే నరేష్. సార్ యా, thumbnails యూజ్ చేయాలా సార్ కన్ఫర్మ్ గా? చెయ్యాలి కదా, అది ఫోటోలాగా కదా. పోస్టర్స్ చూస్తే సినిమాకి వస్తారు, పోస్టర్ లేకుండా ఎట్లా వస్తారు? అంటే ఒక్కటే thumbnail అన్నిటికీ యూజ్ చేయొచ్చా? ప్రతి వీడియోకి ఒక్కొక్కటి రౌండ్ చేసి యూజ్ చేయాలా సార్? సపరేట్ యూజ్ చేయాలి. టెంప్లెట్ ఒకటే యూజ్ చేయొచ్చు. అంటే మనం రైట్ సైడ్ లో ఒకటే ఫోటో మందే ఓన్ ఫోటోనే పెట్టుకొని రైట్ సైడ్ లో మనకు మొత్తం, అంటే లెఫ్ట్ సైడ్ లో మొత్తం మ్యాటర్ చేంజ్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియోలో మనం క్యాన్వా గురించి చెప్పాము, క్యాన్వా లోగో పెట్టేసి హౌ టు యూజ్ క్యాన్వా అని పెట్టుకున్నాము. రైట్ సైడ్ లో మీ ఫోటో ఉంటుంది, ఇది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ గురించి చెప్పాము, లేకుంటే ఏదైనా యాప్ గురించి చెప్పాము, అక్కడ హౌ టు యూజ్ వైటీ క్రియేట్ యాప్ అని చెప్పి క్రియేట్ చేసుకొని అక్కడ ఆ యాప్ లోగో పెట్టుకున్నాము. రైట్ సైడ్ లో మన ఫోటో అలానే ఉంటుంది. ఇలా టెంప్లెట్స్ ఏమి ఉండొచ్చు కానీ సేమ్ thumbnails ఉండొద్దు. ఓకే సార్. ఓకే నరేష్. యా బ్రో, ఎటా అయిపోతామా? కోల్డ్ అయింది టైం. షూర్. ఓకే, సో ఇంకా ఎవరికైనా కానీ డౌట్ ఉంటే మళ్ళీ మనం కనెక్ట్ అవుదాము, ఇబ్బంది ఏం లేదు. సో మీరు ఎప్పుడు అనుకుంటే ఎప్పుడు, నో ప్రాబ్లం అట్ ఆల్. సో మీరు అందరూ కూడా ఏదైనా చేయాలనుకున్నప్పుడు నరేష్ సార్ చెప్పండి, నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని కనెక్ట్ అవుతాను. సో ఇంకా మనకు బ్యాచ్ ఇంకా రన్నింగ్ లో ఉంది కాబట్టి మళ్ళా ఒకసారి మనం మధ్యలో ఏదైనా కానీ మీరు లైవ్ వచ్చినప్పుడు ఏమన్నా మనం ఇంకా డోస్ క్లారిఫికేషన్ చేసుకున్నాము. అండ్ ఇంకా మీకు ఏమన్నా కానీ ఛానల్స్ కి సపోర్ట్ కావాలి అనుకుంటే నరేష్ సార్కి అడిగేసి ఒక గ్రూప్ పెట్టుకొని నా అసిస్టెంట్ కూడా తీసుకోవచ్చు, మీరు ఏం ప్రాబ్లం లేదు. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కానీ మనం చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే బ్రో, బాయ్. బాయ్ ఎవ్రీవన్. బాయ్ సార్. బాయ్.
Spotify లా